హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మ్యాడ్ మ్యాక్స్. ఈరోజు రివ్యూ వచ్చేసి నా సామి రంగా జనవరి 14, 2024లో సంక్రాంతి కానుగ్గా భోగి రోజున రిలీజ్ అయిపోయింది. మన నాగార్జున గారు నటించిన నా సామి రంగా. నాగార్జున గారు చాలా స్ట్రాంగ్ జోన్తో వచ్చేసారు. ఎందుకంటే 2016లో సోగ్గాడే చిన్న అనుకుంటూ వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టారు. అలాగే 2022లో బంగారాజు అంటే వచ్చేసి మొత్తం బ్లాక్ బస్టర్ కొట్టేశారు. సేమ్ టైప్ ఆఫ్ జానర్లో వచ్చిన మూవీ నా సామిరంగా. సో నేను వెళ్ళి థియేటర్లో అయితే కూర్చున్నా. అండ్ ఒకేసారి ఫ్యామిలీ ఆడియన్స్ అయితే విచ్చలవిడిగా వచ్చేసి థియేటర్ని హౌస్ఫుల్ చేస్తారు. ఎందుకంటే సంక్రాంతి దట్టు నాగార్జున గారి మూవీ అంటే పక్కాగా ఆడియన్స్ అందరూ ఎంకరేజ్ చేస్తారు ఆ మూవీని. ఎందుకంటే ఆ రేంజ్లో ఉంటుంది సంక్రాంతి మూవీ అంటే నాగార్జున గారిది. సో మూవీ ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే ఇవన్నీ పక్కన పెట్టేసి డీసెంట్ వాచ్, ఒక గుడ్ ఎంటర్టైనర్ ఈ 2024 సంక్రాంతికి అని అనిపించింది నాకు. ఎందుకనేది డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఇది ఒక విలేజ్లో జరిగే స్టోరీ. ప్రతి ఇయర్ సంక్రాంతికి ప్రబల తీర్థం అనే ఒక జాతర జరుగుతూ ఉంటుంది. సో ఆ జాతర జరిగిన టైంలో ఏం జరిగింది అనేది ఒక ప్లాట్. ఈ మూవీలో మీకు ఫన్తో పాటు ఎమోషన్ అలాగే లవ్ మొత్తం అన్నీ ఉంటుంది. సంక్రాంతికి ఆడియన్స్కి ఏదైతే కావాలో అన్ని పోషకాలు కూడా దీంట్లో ఉంటాయి. అంత పర్ఫెక్ట్గా తీశారు మూవీని. ఎక్కడ ఒక్కొక్క చోటన మనకి డ్రాబ్యాక్ అనేది ఉంటుంది. సో ఈ మూవీలో డ్రాబ్యాక్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ మీకు సాదాసీదాగా ఎంటర్టైన్మెంట్ వేలో వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యేటప్పటికి కొంచెం స్లోగా స్టార్ట్ అవ్వి, చాలా అంటే చాలా స్లోగా స్టార్ట్ అవుద్ది. మళ్ళీ ప్రీ క్లైమాక్స్ దగ్గర కొంచెం పికప్ అవుద్ది. మూవీ అయితే అలా డీసెంట్గా వెళ్ళిపోయింది. మీకు ఎక్కడ హై ఇచ్చే సీన్స్ కూడా ఉండవు, కానీ మీకు అలా ఫ్లాలా లేకుండా ఎక్కడ బోర్ కొట్టకుండా వెళ్ళిపోద్ది మూవీ. ఎలాంటి మూవీసే సంక్రాంతికి కావాలి, ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్తో వెళ్ళి ఎంజాయ్ చేయగలే మూవీస్ చాలా అంటే చాలా రేర్గా వస్తున్నాయి ఈ టైంలో. బట్ ఈ మూవీ అనేది మీరు ఫ్యామిలీ ఆడియన్స్తో వెళ్ళి పక్కాగా ఎంజాయ్ చేయగలరు. సో దీంట్లో మెయిన్ పాజిటివ్ విషయన్స్ ఏంటంటే నాగార్జున గారి పెర్ఫార్మెన్స్, అల్లరి నరేష్ గారికి చాలా అంటే చాలా బెస్ట్ రోల్ పడింది. అండ్ అలాగే రాజ్ తరుణ్ గారికి కూడా ఓకే పర్లేదు, మంచి రోలే పడింది. బట్ అల్లరి నరేష్ గారు అయితే స్టాండర్డ్ అవుతారు మూవీ అయిపోయిన తర్వాత. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎంఎం కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్లేదు, మూవీకి తగ్గట్టే అనిపించింది. డైరెక్టర్ విజయ్ బిన్నీ గారు ఫస్ట్ టైం అయినా సరే చాలా బాగా హ్యాండిల్ చేశారు. బట్ అక్కడక్కడ కొంచెం టేకింగ్ అనేది కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సింది. బట్ ఓవరాల్గా అయితే ఓకే పర్లేదు. అండ్ సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది. అండ్ ఎడిటింగ్ అంత ఏమీ లేదు కానీ పర్లేదు. విజువల్స్ కూడా విలేజ్ నేటివిటీ కాబట్టి ఏదో స్పీడ్గా కానిచ్చేయాలని చెప్పేసి ఏదో కొంచెం బ్యాక్గ్రౌండ్ సెట్ వేసేసి చేస్తారు. అది మీకు అక్కడక్కడ ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. అండ్ అలాగే అక్కడక్కడ కూడా మీకు లిప్సింగ్ కనిపించదు. ఎందుకంటే స్పీడ్గా జనవరి 6th వరకు కూడా వీళ్ళు షూటింగ్ చేసి జనవరి 7th ర్యాపప్ అయ్యి వెంటనే ఫాస్ట్గా డబ్బింగ్ ఆర్ఆర్ మిక్సింగ్ చేసి మనకి 14వ తారీఖున ప్రొడక్ట్ ఇచ్చేశారు. అంత కంగారుగా అయినా సరే మూవీ మరీ అంత తీసిపోయినట్టు కాకోకుండా ఉంది. ఎక్కడో ఒక చోటన లిప్సింగ్ కానీ అవన్నీ మిస్ అవుతాయి, మిగిలినంతా బాగానే ఉంది. 2024 సంక్రాంతికి ఇదొక బెస్ట్ ఎంటర్టైనర్. ఫ్యామిలీస్తో వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటే దీనికి మీరు ట్రై చేయొచ్చు. సంక్రాంతికి అయితే ఒక ఫన్, ఎమోషనల్, లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ మూవీ. మీరైతే మిస్ అవ్వకండి. బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇది కాదు. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మీరు హనుమాన్కి ఇచ్చుకోండి. దాని తర్వాత ఈ మూవీ. రెండు కూడా మీకు సంక్రాంతికి బాగా ఆడతాయి. నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.